పారమార్థికమైనటువంటి విషయం. కాలం భగవంతుడి స్వరూపం. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో కాలం యొక్క విలువ మనందరికీ తెలుసు. భగవద్గీతలో పరమాత్ముడు అంటాడు, అహమేవాక్షయః కాలో ధాతానాం విశ్వతో ముఖః కాలః కలయతామహం. నేను కాలస్వరూపుణ్ణి అంటూ భగవద్గీతలో చెప్పినట్టుగా కాలమే భగవంతుడి యొక్క స్వరూపం. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా అహత్ సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాశనః. ఈ రకంగా శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ భగవంతుడు అంటే కాలస్వరూపంగా మనం తెలుసుకుంటాం. అందుకే వేదాలు కూడా చెబుతూ ఉన్నాయి, సంవత్సరో వై ప్రజాపతి. సంవత్సరము అంటే ఆ భగవంతుడు అని అర్థం చేసుకోవాలి. అందుకే శ్రీ మహావిష్ణువు చేతిలో, శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉండేటువంటి ఆ చక్రమే కాలచక్రం. ఆ కాలచక్రమే మనల్ని నడిపించేటువంటిది, మన జీవితాన్ని, మన జీవిత గమనాన్ని తెలియజేసేటువంటిది. ఆ కాలచక్రంలోనే పుట్టటం, పెరగటం, మనం చేయదలుచుకున్నవన్నీ కూడా చేయటం, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోవటం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మానవుడికి కాలం యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పటం కోసమే ఈ ఉగాది పండుగ. ఈ పండుగ నాడు మనం జరుపుకునేటువంటి పంచాంగ శ్రవణం. ఒక్కసారి మన జీవితాలని పరిశీలించుకున్నట్టయితే మనం పుట్టటం, పెరగటం, గిట్టటం అన్నీ కూడా కాలంతోనే ముడిపడి ఉన్నాయి. మన వయస్సు, అందుకే మనం పుట్టినరోజు పండుగ చేసుకుంటూ ఉంటాం. మన వయసు ఎంత జరిగిపోయింది, ఇంతకాలంలో మనం ఏం సాధించగలిగాం, మన జీవితం యొక్క పరమార్థం ఏమిటి అంచనా వేసుకోవటం కోసమే పుట్టినరోజు పండుగ చేసుకుంటూ ఉంటాం. అట్లాగే ఏ శిలాఫలకం చూసినా, ఏ పుస్తకం చూసినా, ఏ చట్టాలు, అట్లాగే చెక్కులు, నోట్లు, రైలు టిక్కెట్లు, కంప్యూటర్లో కూడా సెకండ్కి కాలం అనేటువంటిది మనకి కనపడుతూ ఉంటుంది. మన జీవితాన్ని కాలంతో ముడిపెట్టుకొని ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటమే దీని యొక్క పరమార్థం. అంతేకాదు, అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా సరే సర్వ మానవాళికి సృష్టిలో సమానంగా ఉన్నటువంటిది ఏమిటి అంటే కాలమే. 60 సెకండ్లు, 60 నిమిషాలు, 24 గంటలు, 365 రోజులు. ప్రపంచంలో తరతమ భేదాలు గాని, ఆర్థిక భేదాలు గాని, కుల మత భేదాలు గాని లేకుండా భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం ఈ కాలం. అట్లాంటి కాల స్వరూపాన్ని తెలుసుకుంటూ విషయాన్ని అవగాహన చేసుకోవటమే పంచాంగ శ్రవణం అంటే. విద్య, వ్యాపారం, వివాహం, ఉద్యోగం, అధికారం, మంత్రిత్వం అన్నీ కూడా కాలానికే లోబడి ఉంటాయి. అందుకే మన వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా నా కాలం బాగోలేదండి, నా టైం బాగోలేదండి అంటూ ఉంటారు. అట్లాగే కాలం కర్మం కలిసి రావాలంటూ ఉంటారు. జీవితం చివరి సమయంలో కూడా కాలధర్మం చెందాడు అంటాం. ఇది కాలానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం. కాబట్టి పంచాంగ శ్రవణం చేయటం అంటే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఈ పండుగలన్నీ కూడా ఏర్పాటు చేసి ఆనాడు పంచాంగ శ్రవణాన్ని అందరూ కూడా చేయాలి. అలా చేయటం ద్వారా కాలం యొక్క విలువ తెలుసుకొని ఈ జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా శ్రీ వికృతినామ సంవత్సర ఉగాది పండుగ. ఉగాది గురించి అనుకొని పంచాంగ శ్రవణంలోకి ప్రవేశిద్దాం. ఉగాది అంటే యుగాది అనే సంస్కృత మాట నుంచి వచ్చింది. సృష్టి ప్రారంభమైనటువంటి రోజు. చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేశారు. ప్రథమ మాసం ప్రథమ ఋతువు. ప్రథమ మాసం చైత్రం, ప్రథమ ఋతువు వసంత ఋతువు, ప్రథమ తిథి పాడ్యమి, ప్రథమ నక్షత్రం అశ్వని నక్షత్రం. ఈ రకంగా ఆనాడు ప్రథమ రాశి మేషం, ప్రథమ వారం ఆదివారం, సృష్టి ప్రారంభమైనటువంటి రోజు. అందుకే దాన్ని యుగాది, ఉగాది అంటూ మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం. మన సనాతన సంస్కృతి ప్రకారం సుమారుగా 195,58,00,000 కొన్ని వేల సంవత్సరాలు ఇంతవరకు కూడా జరిగిందట.
అందుకే మనం ఏ పని చేసినా సరే కాలం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అంటూ వికృతనామ సంవత్సరే కాలాన్ని స్మరిస్తూ ఉంటాం ప్రతి పనిలో కూడా. ముఖ్యంగా ఇప్పుడు జరిగేటువంటిది 28వ మహాయుగం. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మన లెక్కల ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, అట్లాగే కృతయుగం 17,28,000 సంవత్సరాలు. ఒక మహాయుగంలో 43,20,000 సంవత్సరాలు ఉంటాయి. అంతటి సృష్టిలో ఈ కాలంలో మనమేమిటి, మన జీవితం ఏమిటి, ఈ ప్రపంచంలో మన యొక్క స్థానం ఏమిటి అని ప్రతి మానవుడు గుర్తించగలిగినట్టయితే అహంకార మమకారాలు లేకుండా ముక్తి మార్గాన్ని అందరూ కూడా మనుషులుగా జీవించేటువంటి అవకాశం కలుగుతుంది. ఇంతటి కాల స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పంచాంగ శ్రవణం చేయటం అనేది పారమార్థికమైనటువంటి అంశం. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని వత్సరాదౌ వసంతాదౌ రవిరాజ్యే తథైవ చ. ఈ రకంగా ప్రథమ దివసం నాడు ప్రారంభమైనటువంటిది సృష్టి. అట్లాగే మనమంతా కూడా మన తెలుగు వాళ్ళంతా కూడా ఈ పండుగ చేసుకుంటున్నాం కదా. ఉగాది పండుగ నాడు మనమంతా కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి కర్తవ్యాలు చేస్తూ ఉంటాం. అసలు ఉగాది పండుగ నాడు ఏం చేయాలో కూడా చెప్పారు మన పెద్దలు. అందరూ ఆచరించాల్సినటువంటి విధులు. అబ్దాది కృత్యము అంటాం దీన్ని. అబ్దాదౌ బంధు సంయుక్తో మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణైర్దేహమలంకృత్య తతఃశుచిః ఆదిత్యాదిగ్రహాన్ సర్వాన్ విప్రాన్ సమ్యక్ ప్రపూజయేత్ పీయూషోద్ధం పారిభద్రస్య పత్రం భక్షేత్ సౌఖ్యం మానవో వ్యాధినాశం విద్యాయుర్శ్రీర్లభతే వర్షమూలే. ఇదట పంచాంగం నాడు. ఆ పంచాంగ శ్రవణంతో పాటు ఉగాది పండుగ నాడు మనం అంతా కూడా ఆచరించాల్సినటువంటి కర్తవ్యాలు. చక్కగా ఈ సంవత్సర ప్రారంభంలో బంధుమిత్రులతో ఉండాలన్నారు. సహజీవన సౌందర్యం, స్నేహితులు, బంధువులు, మిత్రులతో సంతోషంగా ఉండాల్సింది ఈ ఉగాది పండుగ నాడు. అందరూ కలిసి మంగళ స్నానాలు చేసినటువంటి వాళ్ళై చక్కగా వస్త్రాలు ఆభరణాలతో అలంకరణ చేసుకోవాలంటారు. అట్లా అలంకరించుకుంటే మన మీద ఉండేటువంటి మనకి విశ్వాసం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. నూతన వస్త్రాలు ధరించడం, నిత్య నూతనమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండటం అందుకోసం చెప్పినటువంటి మాట. శుచిగా ఆదిత్యాది గ్రహాలన్నింటినీ కూడా చక్కగా బ్రాహ్మణోత్తములను కూడా పూజ చేస్తూ పీయూషోద్ధం మామిడి చిగుళ్ళు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, వేప పువ్వు, ఉప్పు, నెయ్యి, షడ్రుచులు, అశోక చెట్టు యొక్క చిగుళ్ళు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనకి ఆయురారోగ్యాలు కలగాలి అంటే ఈ రకంగా వేప పువ్వు పచ్చడి తినాల్సి ఉంటుంది. అందుకే మన పిల్లలు కూడా ఉగాది పండుగ నాడు వేప పువ్వు పచ్చడి పెట్టమని అమ్మమ్మల వెంట తాతల వెంట తిరుగుతూ ఉంటారు.